నమస్తే అందరికీ, జై శ్రీరామ్. ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగానే ఉండొచ్చు. చాలా రోజుల తర్వాత అయితే నేను ముందుకు వచ్చిన. ఈరోజైతే నేను ఇక్కడ కర్మన్ఘట్ టెంపుల్ దగ్గరకు వచ్చిన. కర్మన్ఘట్ టెంపుల్కి రావడానికి ఒక చిన్న రీజన్ అయితే ఉంది. మీ అందరికీ పునర్విక అనే పాప అయితే తెలిసే ఉండొచ్చు. ఆ పాపకి ఒక రేర్ డిజీజ్ వచ్చింది, స్పైనల్ మస్కులర్ డిజీజ్ అని చెప్పి. అంటే ఆ స్పైనల్ మస్కులర్ డిజీజ్ అంటే ఆ డిజీజ్ ఉన్న వాళ్ళు ఎటు కదలలేరు, ఎటు అసలు ఏం చేయలేరు. ఆ పాపకి, అంత చిన్న పాపకి వచ్చింది, 1 year ఆ బేబీ. జస్ట్ ఆ పాపకి ఆ డిజీజ్ వచ్చింది. సో ఆ పాపకి క్యూర్ కావాలి అంటే ఒక ఇంజెక్షన్ కావాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 16 కోట్లు. 16 కోట్లు అంటేనే నిజంగా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి పుట్టిన పాప. వాళ్ళు ఎంత ట్రై చేసినా అమౌంట్ అయితే చేయలేరు. సో ఆ పాప కోసం అని చెప్పి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ముందుకొచ్చిర్రు. ఆ పాప కోసం చాలామంది వీడియోస్ చేసిర్రు, ఫండ్స్ కలెక్ట్ చేసేసిర్రు. ఆల్మోస్ట్ వాళ్ళు చాలా అమౌంట్ కలెక్ట్ చేసిర్రు. ఆ ఫ్యామిలీకి మస్తు ఆదుకున్నారు, చాలా హెల్ప్ చేసిర్రు. సంకల్పం అంటే నిజంగా ఇంత గొప్పదని అనుకోలే. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హెల్ప్ చేస్తారని. మెయిన్ ఒక బ్రదర్కి అయితే థ్యాంక్స్ చెప్పాలి, హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా. జగదీష్ అనే పర్సన్, ఒక బ్రదర్. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా నీ ఆ బ్రదర్ వాళ్ళైతే ఇది సాధ్యమైంది. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, వాళ్ళ ఈ వీడియో ఎంతైతే వైరల్ అయిందో ఆ వీడియోకి వైరల్ అయినందుకు గవర్నమెంట్ అయితే ముందుకు వచ్చింది. ఆ గవర్నమెంట్ నుంచి కూడా అమౌంట్ అయితే కొంచెం వచ్చింది. అండ్ గుడ్ న్యూస్ అంటే మొత్తానికి ఆ పాపకి క్యూర్ అయ్యే అమౌంట్ మొత్తం కలెక్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా థ్యాంక్స్ అందరికీ, ఎవరెవరైతే అమౌంట్ పంపించారో. ఆ పాప బ్రతకాలి అనే మొక్కుకున్నారు. ఆ పాప కోసం అయితే ఎంతోమంది ముందుకొచ్చి సాయం చేసిరో వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ హెల్పింగ్. అండ్ ఇట్లనే ఇంకా ఏదైనా జరిగితే కూడా హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. నిజంగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఆ పాప కోసం మీ అందరూ ముందుకొచ్చిర్రు. అండ్ ఆ పాప బతకాలి అనే మన ఆలోచన, మన సంకల్పం వల్ల ఒక ప్రాణం బతుకుతుంది అని చెప్పి నేనైతే చాలా సంతోషిస్తున్నా. నేను కూడా పాప కోసం ఇప్పుడే వచ్చి గుడిలా మొక్కుకున్నా. అండ్ ఆ పాప తొందరగా క్యూర్ అయ్యి ఆడుతూ పాడుతూ తిరగాలని చెప్పి నేనైతే చాలా అంటే చాలా కోరుకుంటున్నా. దేవుని కోరుకుంటున్నా పాప మంచిగా ఉండాలని. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఎవరెవరైతే ముందుకు వచ్చిర్రో.